నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహణ పనులు చేపడుతూ ఉందన్నమాట. అది విద్యుత్కు సంబంధించి కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు. ఎందుకంటే కానీ రాబోయే వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇప్పటి నుంచే నిర్వహణ పనులు చేపట్టి అలాగే రాబోయే వేసవి కాలానికి సిద్ధమవుతూ ఉన్నట్లయితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ పనుల కారణంగా అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతంలో తాత్కాలికంగా మంచినీటి కొరత ఏర్పడుతుందని ప్రకటించింది. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ యొక్క విషయాన్ని అయితే ప్రకటించింది. డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం ఈరోజు రాత్రి నుంచి వెస్ట్ ఫనైటిస్ రిజర్వర్లలో ఈ రాత్రి 8 గంటలకు పని ప్రారంభమవుతుందని చెప్పేసి, అలాగే ఈ యొక్క పనులు 8 గంటల పాటు కొనసాగుతాయన్నమాట. అంటే ఈ రోజు రాత్రి 8 గంటలకు పనులు ప్రారంభమైతే అలాగే తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ యొక్క పనులు జరుగుతూనే ఉంటాయన్నమాట. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో 152 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కోరింది. ప్రస్తుతం కువైట్లోని పలు ప్రాంతాలలో మేము నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము. కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులందరూ తమకు సహకరించాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి రాత్రి వేళ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముందుగానే నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే కానీ కువైట్లో మనం చూసుకుంటే కానీ మన భారతీయులు చాలామంది ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అలాగే చాలామంది ప్రవాసులు కూడా బయట పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వారు నీటిని నిల్వ చేసి ఉంచుకోండి. అలాగే 8 గంటల పాటు అయితే ఈ పనులు జరుగుతాయి. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అయితే పనులు జరుగుతాయని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.